హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్ లో క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియోలో స్పిటి వ్యాలీ సర్క్యూట్ ట్రిప్ డే 2 అయితే చూపించబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో డే 1 ట్రిప్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూసి మీ వాల్యుబుల్ లైక్స్ అలాగే మీ వీడియో ఎలా అనిపించింది కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇంకా మన మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ వీడియోలో వీళ్ళు స్టార్ట్ అయింది షిమ్లా నుంచి చిట్కూల్కి వెళ్తున్నారు. సెకండ్ డే వచ్చేసి ఆ చిట్కూల్కి వెళ్ళే రూట్ ఎలా ఉంటది, ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఈ స్పిటి వ్యాలీ సర్క్యూట్ ట్రిప్ కి ప్లాన్ చేస్తే ఒక్కసారి ఈ వీడియోని విజిట్ చేసి వెళ్దామా లేదా అని డిసైడ్ చేసుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో మొత్తం వే ఎలా ఉంటది అన్నదైతే ఈ వీడియోని డిజైన్ చేశాను. ఎందుకు ఆ వే అనుకుంటున్నారేమో, కాకపోతే ఒకసారి మనము ఈ వీడియో చూసిన తర్వాత అప్పుడు వెళ్దామా లేదా అని డిసైడ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే వీళ్ళైతే మొత్తం ట్రిప్ ఫినిష్ చేశారు మొత్తానికి, కొంతమంది హాఫ్ వేలోనే వెనక్కి వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిన బ్యాచ్ కూడా వెనక్కి వచ్చారు అని అయితే విన్నాను. అందుకని ఓకే, నేను ఫస్ట్ మన వే ఒకసారి చూపిస్తే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు వెళ్దామా వద్దా ఎలా ఉంటది అన్నది చూస్తారు అని చెప్పేసి నేను చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు నాకు మొత్తం సీనరీస్ అలాగే కనిపించినాయి, సూపర్ ఉంది అన్నట్లు అనిపించింది. సరే, దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ కూడా మనం చెప్తే ఎలా ఉంటుంది అనిపించి అయితే నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఇంకా వీళ్ళు ఇలా వెళ్తున్నప్పుడు చూస్తున్నారు కదా, ఒక పక్క పర్వతాలు, లోయలు, కొండలు మధ్యలో వెళ్తుంటే చూడడానికి చాలా బాగుంది. రోడ్డు కూడా ఇలా చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. సో కొంచెం సడన్ గా గుంతలు అయితే వస్తున్నాయి. వీళ్ళు వెళ్తున్న స్పీడ్ అయితే తక్కువలోనే వెళ్తున్నారు. అక్కడ ఇచ్చిన లిమిట్ 20 ఇచ్చారు. సో వీళ్ళు స్లోగానే వెళ్తున్నారు. నేను వీడియో లెంత్ ఎక్కువ అయిద్దని చెప్పేసి కొంచెం ఫాస్ట్ చేసి పెట్టాను. ఇలా మధ్య మధ్యలో కొన్ని స్పాట్స్ వచ్చిన దగ్గర ఈ విధంగా ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయ్యారు. ఇక్కడ రోడ్స్ చూస్తున్నారు కదా, ఆ రోడ్స్ చూసేటప్పుడు మనకి అంత నార్మల్ గా ఉన్నట్లే అనిపిస్తుంది. సడన్ గా గుంతలు అయితే వస్తున్నాయి. ఆ మళ్ళీ మెలికలుగా అయితే ఉంటది రోడ్డు మొత్తము. అవి జాగ్రత్త చూసుకోవాలి. సడన్ గా గుంతలు వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే దాంతోపాటు రోడ్డు కూడా సడన్ గా కొంచెమే అవుతుంది, ఒక కారు పట్టే రోడ్డు అలా ఉంటది. మనకి ఆపోజిట్ వచ్చే వాళ్ళని చూసుకుంటూ, ఇంకొక చోట అయితే కొన్ని చోట్ల అయితే మనకి కొన్ని చోట్ల బారికేడ్ లాగా ఉంటుంది. కొన్ని చోట్లకు వచ్చేసరికి ఆ బారికేడ్ కూడా ఉండట్లేదు అనమాట. డైరెక్ట్ లోయలోకి ఇంకా కొంచెం స్లిప్ అయితే లోయలో పడిపోతాము అన్నట్లయితే ఉంది. అలాంటివన్నీ కొంచెం చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి డ్రైవ్ చేసే వాళ్ళు. ఇప్పుడు మనకు కొంచెం ముందుకెళ్ళగానే షిమ్లా యాపిల్స్ ట్రీస్ అయితే కనిపిస్తాయి. వాటిని మట్టి పడకుండా పైనుంచి రాళ్ళు అవన్నీ వాటి నుంచి ప్రొటెక్షన్ అంతా ఎలా ఉంటది అన్నదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. కొంచెం ముందుకెళ్ళగానే ఆ చెట్ల మీద ఏంటంటే ఒక కవర్ లాగా అయితే కప్పేశారు. పైనుంచి ఏదైనా పడిన వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి యాపిల్ ట్రీస్. అవన్నీ యాపిల్ ట్రీస్ ఉన్న దగ్గర అంతా ఆ విధంగా అయితే అరేంజ్ చేశారు. ఇక మన విషయానికి వస్తే మనకి పైకి వెళ్లే కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనకి బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వెళ్ళకపోవడమే మంచిది. లేదా నేను వెళ్ళాలి చూడాలి ఇలాంటివి నేను మిస్ అవుతాను అని అనుకునే వాళ్ళైతే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ డెసిషన్ తీసుకొని అప్పుడైతే సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా చూసేయండి. అదైతే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఫస్ట్ వెళ్ళేటప్పుడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బ్రీతింగ్ అందలేదు అని అయితే అన్నారు. కొంచెం కష్టంగా అనిపించింది వాళ్ళకి. ఎలా అంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు కాము కూర్చుంటే వాళ్ళ గుండె కొట్టుకుంటున్న సౌండ్ వాళ్ళకి వినిపిస్తుందంట. అంత ఫాస్ట్ గా అయితే హార్ట్ బీటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడికి పైకి వెళ్ళేసరికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గేసరికి మన బ్లడ్ పంపింగ్ అనేది కొంచెం తగ్గిపోయి కొంచెం గుండె ఎక్కువ హార్డ్ గా దాన్ని బ్లడ్ ని పంప్ చేయాల్సి వచ్చింది. దానికోసము కొంచెం వీళ్ళు డైలీ వెళ్ళిన దగ్గర నుంచి డైలీ బ్లడ్ థిన్నర్స్ అయితే యూజ్ చేశారు. అవి యూజ్ చేసినా కానీ
అవి ఇంకా వాళ్ళకి ఇంకా కావాలి, ఆక్సిజన్ కావాలి, బ్లడ్ పంపింగ్ ఇంకా జరగాలన్నట్లయితే అనిపించిందంట. ఇక్కడ మనకి ఫైనల్ గా మధ్యలో లంచ్ కోసం అని చెప్పేసి రాంపూర్ లో ఆగారు. ఇక్కడ ఆగి ఆ లొకేషన్ అంతా ఒకసారి ఒక రౌండ్ వేసేసి అక్కడ లంచ్ చేసేసి కాసేపు కొన్ని క్లిక్స్ తీసుకొని బయలుదేరారు. అదంతా ఎలా ఉన్నది అన్నదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. డే 1 వీడియోలో చెప్పినట్లు మనం ట్రావెల్ ప్లానర్స్ తో కనుక వెళ్తే వాళ్ళు మనకి ఫుడ్ ఏ ప్లేసెస్ ఉంటాయి, ఏ టైంకి ఏ ప్లేసెస్కి వెళ్తాము అవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ టైంకి వాళ్ళు ఫుడ్ని ఇలాగా అరేంజ్ చేస్తారు. ఏ ప్లేస్కి వెళ్తామో ఆ ప్లేస్లో వాళ్ళకి ఫుడ్ అయితే ఈ విధంగా అరేంజ్ చేస్తారు. అలాగే మన బ్యాగ్స్ టేక్ కేర్ చేస్తారు. మనకి బ్యాకప్గా ఒక బైక్, వీళ్ళకి బ్యాకప్గా ఒక బైక్ని కూడా వీళ్ళు అరేంజ్ చేసి ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చేంజ్ చేసుకోవడానికి మెకానిక్స్ ఉన్నారు వాళ్ళతో పాటు. ఇవన్నీ ఏంటంటే మనం మాట్లాడుకున్న ప్యాకేజీలోనే ఉంటుంది. మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి వీళ్ళ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా రాంపూర్లో అయితే స్పెండ్ చేశారు. స్పెండ్ చేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ విధంగా ఫోటో స్పాట్ అయితే వీళ్ళకి కనిపించింది. ఇంకా బైక్స్ మనము కనిపించింది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి అయితే వీల్లేదు. ఎందుకంటే అది 1 వే, అటు ఇటు కార్స్ బైక్స్ అన్ని వస్తూ ఉంటాయి. రోడ్స్ కూడా అంత బాగుండవు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆగద్దు అని అయితే ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. ఈ విధంగా రోడ్డు ఎక్కడైతే వెడల్పుగా ఉంటుందో అక్కడ బైక్స్ పెట్టుకొని తర్వాత ఫొటోస్ దిగండి అని చెప్పారంట. సో వీళ్ళు అలాగే పాటించారు. ఇప్పుడు చూసారు కదా ఈ రోడ్డు ఎలా ఉంది. ఇంకా మనకి చిత్కూరుకు వెళ్ళే రోడ్లో ఈ విధంగా సడన్గా గుంతలు వస్తాయి, సడన్ గా రోడ్ చేంజ్ అవుతుంది, సడన్ గా విడ్త్ తగ్గిపోతుంది. మనకి పైనుంచి చూస్తున్నారు కదా పైన కొండల్లో. వీళ్ళు వెళ్ళింది అయితే జూన్లో వెళ్ళారు. జూన్ మంత్ అనేది ఈ ట్రిప్కి బెస్ట్ మంత్. అలాగే జూన్తో పాటు మే, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఈ 4 months బెటర్ టైము ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడానికి. అది మిగతా టైంలో వెళ్ళారంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఆ రాయి అనేది, పెద్ద రాయి అనేది వర్షానికి కింద పడిందంట. అలాగా మనం ఈ మంత్స్లో పర్టికులర్ మంత్స్ కాకుండా వర్షం టైంలో వెళ్తే అక్కడ ఆ కొండల మీద నుంచి చిన్న చిన్న రాళ్ళు పడిపోయి దాంతోపాటు పెద్ద రాళ్ళు కూడా పడి కింద పడే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట. అలా కొంతమంది అలా చూసి కూడా ఆ ఎక్స్పీరియన్స్లు చూసి కూడా వాళ్ళు ఆ ప్లేస్ నుంచి బ్యాక్ వచ్చేసారు. మనకి రోడ్లన్నీ కొంచెం మట్టి రోడ్లు అలా ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు ఏంటంటే అక్కడ ఆ వర్షానికి ఆ మట్టి రోడ్డు బురదగా అయిపోయి బైక్స్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి ముందు మనకి ఏ మంత్ మంచిది, ఎలాంటి టైంలో మంచిది అని చెప్పాను కదా, ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే బెటర్. అలాగే ఇక్కడ చూసారు కదా మీరు కొండ మధ్యలో మీరు వెనక చూస్తుంటే మధ్య మధ్యలో హౌస్లు ఉంటాయి. ఒక చోట టెంపుల్ కూడా ఉంది. వాళ్ళు అసలు వీళ్ళు ఇంత చెప్పిన తర్వాత వాళ్ళని చూస్తుంటే అబ్బా వీళ్ళు ఎలా ఉంటున్నారు అక్కడ అన్నట్లు అనిపించింది నాకైతే. ఈ విధంగా బ్రిడ్జెస్ ఇవి ఒక కొండ నుంచి ఇంకో కొండకి వెళ్ళడానికి ఈ విధంగా అరేంజ్ చేశారు. వీళ్ళతో పాటు ఈ ట్రిప్పులో వ్యాలీస్, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ వ్యాలీస్ అయితే అలా వెళ్తూ ఉంటే ఇలా ఫాలో అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చిందంట. దాని చుట్టూరు వాళ్ళు ట్రిప్పులు వేస్తా ఉన్నారు. ఈ విధంగా ఒకదాని నుంచి ఒకదాన్ని చేంజ్ అయ్యేటప్పుడు బ్రిడ్జెస్ అయితే పెట్టారు. ఇలా కొండ ఎక్కుతూ ఉంటే మధ్య మధ్యలో ఈ విధంగా హౌసెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా చిన్న చిన్న ఇల్లులు కలర్ఫుల్ గా. కాకపోతే వీళ్ళ డేరికి మెచ్చుకోవచ్చు, వాటి కింద ఉన్న పర్వతాల కింద ఉన్నారు. సూపర్ క్యూట్ గా చూడడానికి అయితే చాలా బాగుంది.
మనకి సైడ్ ని కనిపిస్తున్నటువంటి సన్నటి లైన్స్ ఉన్నాయి కదా, అదేనండి. అక్కడి నుంచి అయితే వీళ్ళు పైకి వచ్చారు. వీళ్ళైతే ధైర్యంగా అవన్నీ చూసుకుంటూ కూడా ధైర్యంగా మొత్తానికి ఒకళ్ళు కూడా వెనక్కి రాకుండా అందరూ కలిసి ఆ ట్రిప్ని అయితే కంప్లీట్ చేశారు. ఇంకొకటి, ఇలా వెళ్ళినప్పుడు, ఇలా హైట్స్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫుడ్ విషయానికి వస్తే మనం కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అది కూడా లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటే మనకి డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. వీళ్ళకి డైలీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అయితే, హెల్త్ ఇష్యూస్ అయితే అయ్యాయి. అయినా కానీ స్ట్రాంగ్గా నిల్చొని ఇంకా ఆ ట్రిప్ని అయితే వీళ్ళు ఇంకా డిసైడ్ అయిపోయారు. ఏదైతే అదైంది, ముందు ఇది అయితే కంప్లీట్ చేయాలని డిసైడ్ అయినట్లున్నారు ఒక్కొక్కళ్ళు. ఫైనల్గా కంప్లీట్ అయితే చేశారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇంకా ఒకళ్ళు బ్యాగ్ కూర్చొని ఒకళ్ళు ఫ్రంట్ డ్రైవ్ చేసుకుంటే వాళ్ళు అందరు కలిసి అడ్జస్ట్ అయిపోయి మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ చేశారు. అమ్మ, ఈ మాటల్లో మరి దీని గురించి చెప్పడం మిస్ అవుతా అనుకున్నా, కానీ ఇక్కడ పైన పర్వతాన్ని కట్ చేసి దానికి ఒక దారిని అయితే క్రియేట్ చేశారు. చూసారు, ఏదో ఒక గృహలాగా ఉంది. వీళ్ళ క్రియేటివిటీకి మెచ్చుకోవచ్చు. ఇలాంటి వింతలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి పోను. వావ్, చూడ్డానికైతే చాలా బాగుంది. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ నేను చెప్పాను కదా, సడన్ గా గుంతలు వస్తాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి. చూసారు కదా, సడన్ గా మనకు రోడ్డు బాగానే ఉన్నట్లుంది. అలా ఆ విధంగా మనకి ఎక్స్పెక్ట్ కూడా చెయ్యము. అందుకనే చెప్పాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు కూడా ముందుకెళ్ళగానే మళ్ళీ అదే విధంగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎక్స్పెక్ట్ చేయము. ఎంత రోడ్డు తక్కువ ఉందో చూసారు కదా, ఆ రోడ్ అంతా ఇదైపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను మన వీడియోలో ముందు చెప్పినట్లు బారికేడ్స్ ఉండవు అని చెప్పాను కదా, అది ఏ విధంగా ఉంటదంటే ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళగానే అదైతే కనిపిస్తుంది. బారికేడ్స్ లేకుండా ఆ రోడ్ అంతా ఎలా ఉన్నది అన్నదైతే మనం చూసేయచ్చు. చూసారు కదా, ఇది రోడ్డు పరిస్థితి ఇలా కూడా ఉంది.
మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ వాల్యుబుల్ లైక్, షేర్, కామెంట్. మొత్తానికి చిత్కూలుకి దగ్గరలో ఉన్నారు. చిత్కూలు యొక్క ఆల్టిట్యూడ్ వచ్చేసి 11,320 feet అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి హెలికాప్టర్ ఫ్లై అయ్యే రేంజ్ లో ఉంది. ఈ ప్రదేశాల్లో మనకి ప్యూర్ ఆల్కలైన్ వాటర్ అయితే దొరుకుతుంది. ఆ రాళ్ళ నుంచి వచ్చే వాటర్, స్నో, ఇంకొంచెం మళ్ళీ నెక్స్ట్ వెళ్తే స్నో నుంచి వచ్చే వాటర్ కూడా, ఆ స్నో ప్రదేశాల్లో వీళ్ళ జర్నీ ఎలా ఉంటది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మాకు ప్రెజెంట్ దుబాయ్లో సమ్మర్ హాలిడేస్ అయితే నడుస్తుంది కదా, సమ్మర్ వాచిపోతుంది. సో కొంచెం మా పిల్లలు అందరూ ఇంట్లో ఉండడం వల్ల నాకు వీడియోస్ ఎడిటింగ్ అదంతా కొంచెం డిలే అవుతుంది. నెక్స్ట్ వీడియో అయితే మాక్సిమం ట్రై చేస్తాను వెంటనే పోస్ట్ చేయడానికి. మనం ట్రావెల్ ప్లానర్స్ కనుక మాట్లాడుకోబోతే ఇప్పుడు మనకు ముందు కనిపించిన విధంగా మన బ్యాగేజ్ మనము చూసారు కదా, వాళ్ళు ఎలా హోల్డ్ చేసుకున్నారో, అంత లగేజ్ బ్యాగ్ అంతా ఎలా పెట్టుకున్నారో ఆ విధంగా చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట.
ఇంతటితో మన డే 2 వీడియో అయితే ముగిసింది. స్టే ట్యూన్ ఫర్ డే 3 వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందని నచ్చితే ప్లీజ్ గివ్ ఎ వాల్యుబుల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే నా నోటిఫికేషన్స్ అన్ని మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.